హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎ ఫ్యాబులస్ ఈవినింగ్. ఈరోజు మనం గుడ్ లెర్నింగ్ తీసుకోబోతున్నాం. తను బీటెక్ కంప్లీట్ చేసి తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని ఒక స్టార్ట్అప్ కంపెనీని స్టార్ట్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ తీసుకొని పిఎస్ఎం లో సెలెక్ట్ అయి జనాలలో వాల్యూ యాడ్ చేయాలన్న ఉద్దేశంతో హౌ టు అచీవ్ డ్రీమ్స్ సెషన్ తీసుకోబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ఉదయ్ గారు. Okay. Thank you, Miss Vandana Madam, for your grandful invitation. Hello, everyone. నా యొక్క వాయిస్ వినిపిస్తున్నట్లయితే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూ క్యాన్ లిసన్ మై వాయిస్, ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో everyone. Amazing evening to all. I think all members are doing very well. First of all, I would like to thank Mr. Venu Kalyan sir and the entire team for giving such a golden opportunity. ముందుగా నేను వేణు కళ్యాణ్ సార్ కి అండ్ హోల్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తున్నా, ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ద మెంబర్స్ హూ హ్యావ్ స్టిల్ జాయిన్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్, ఐ ఎమ్ టి ఉదయ్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ముందుగా నా యొక్క పరిచయం వచ్చి టి ఉదయ్, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఆ యొక్క టాపిక్ పోకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే వన్ సెంటెన్స్, దట్ ఈస్ పెదవి దాటని మాటకు నువ్వు రాజువి, పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి. మీన్స్ ఇన్ దట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్స్. ఒకసారి మీరు కానీ ఆలోచించినట్టయితే ఈ యొక్క మీనింగ్ అనేది చాలా లాజిక్ గా ఉంటుంది. ఎలాంటి మాటలు అనేది చాలా పవర్ఫుల్. మరి అలాంటి పవర్ఫుల్ మాటలు అనేది ఇన్ఫర్మేషన్ మీ యొక్క దగ్గరికి అయితే నేను చెప్పడానికి వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, అందరికీ టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా వాల్యుబుల్ మీ యొక్క లైఫ్ లో. మరి అలాంటి టైం అనేది మీరు అనేది ఏం చేస్తుందంటే ఈ రోజు ఒక 20 మినిట్స్ కావచ్చు, ఒక 30 మినిట్స్ ఈ రోజు కానీ కేటాయించినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నా మీ యొక్క వాల్యుబుల్ టైం కి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా గ్యాదర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏదైతే ఫోకస్ అనేది ఉందో ఓన్లీ ఒక 20 మినిట్స్ కావచ్చు, ఒక 30 మినిట్స్ దీనిపైన పెట్టినట్టయితే 100% మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అమేజింగ్ రెస్పాన్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to say one thing. Our topic is nothing but dreams, how to achieve it. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే నేను నా యొక్క డ్రీమ్స్ ని ఎలాగైనా సరే అచీవ్ చేసుకోనేసి ప్రతి ఒక్కరికి థాట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డ్రీమ్స్ అంటే ఏమి, దాన్ని హౌ టు అచీవ్ ఇట్, దానికంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ అనేది మీకు అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న క్వశ్చన్ అనేది చెప్తా. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాజ్ మహల్ అనేది ఫస్ట్ ఎక్కడ కట్టారు? వేర్ ఫస్ట్ తాజ్ మహల్ వాస్ బిల్ట్? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే, ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాజ్ మహల్ అనేది ఫస్ట్ ఎక్కడ కట్టారంటే ఎవరైతే షాజహాన్ అనే వ్యక్తి ఉన్నారో తన యొక్క మైండ్ సెట్ అంటే తన యొక్క ఆలోచనలో పుట్టింది ఏమంటే తాజ్ మహల్. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ప్లేస్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ అనేది ఏం చేస్తుంటే కట్టడం అనేది. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ థాట్, ఆలోచన, సోచ్. మరి అలాంటి ఆలోచన అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా పెద్దదిగా పెట్టుకుంటారు. బట్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ యొక్క ఆలోచన అనేది చాలా చిన్నదిగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇందుకు ఆ యొక్క ఆలోచనని చిన్నదిగా పెట్టుకుంటానేసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు అనేది చెప్తా. ఒకనొక టైంలో ఒక ఫారెస్ట్ లో తీసుకున్నట్టయితే కాకి అనేది ఒక చెట్టు పైన ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ కాకి ఏం చేసిందంటే గుడ్లు అనేది పెట్టింది. సేమ్ ఇంకా కొద్దిగా డిస్టెన్స్ లో ఒక ఈగల్ అనేది ఉంది. ఆ యొక్క ఈగల్ అనేది ఏం చేసిందంటే సేమ్ గుడ్లు అనేది పెట్టింది. ఈ యొక్క కాకి గుడ్లు కొన్ని రోజుల తర్వాత పిల్లలు అయితే వచ్చినాయి. సేమ్ అక్కడ ఈగ గుడ్లలోని పిల్లలు అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్. సరే, ఈ కాకి పిల్లలు ఏం చేస్తుందంటే డైలీ చూస్తుంది, డైలీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ యొక్క ఈగలు ఏవైతే ఉందో ఆ యొక్క గద్దను చూసి ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఎగురుతూ కొన్ని డేస్ తర్వాత ఈ కాకి పిల్లలు ఏం చేసినంటే వాళ్ళకి అమ్మ దగ్గరికి వెళ్ళేసి అమ్మ నేను వచ్చి ఆ యొక్క గద్ద ఉంది కదా, ఆ గద్ద కంటే ఇంకా ఎక్కువ హైట్ ఎదగాలి అనేసి ఏం చేస్తుందంటే వాళ్ళకి అమ్మతో చెప్తే వాళ్ళకి అమ్మ అనేది చెప్తుంది, ఒకే మాట చెప్తుంది, చిన్న మనకి అంత స్తోమత లేదురా, మనం అంత హైట్ ఎదగలేము అనేసి ఏం చేస్తుంటే ఆ కాకి పిల్ల ఆలోచన ఏదైతే ఉందో ఆ యొక్క ఆలోచన మొత్తం టోటల్ గా ఏం చేస్తుంటే తగ్గించేస్తారు ఫ్రెండ్స్. సేమ్ అలాగే మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో మన యొక్క లైఫ్ జర్నీలో కానీ మన యొక్క పేరెంట్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మీ యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి మీరనే ఏం చేస్తుందంటే అమ్మ నేను వచ్చి మన యొక్క సర్పంచ్ ఏదైతే ఉన్నావో అతనికంటే మంచి పొజిషన్కి వెళ్తాను, ప్లస్ మన యొక్క సర్పంచ్ ఎంతైతే సంపాదిస్తాను దానికంటే కొన్ని లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తాను, ప్లస్ నేను నా యొక్క డ్రీమ్స్ ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటాను, నేను ఒక మంచి క్రికెటర్ కావచ్చు లేకపోతే ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలనుకుంటా, ఇలాగనేసి ప్రతి ఒక్క డ్రీమ్స్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినట్లయితే మీ యొక్క పేరెంట్స్ ఏమని చెప్తారంటే అదే చిన్న మనకి ఇంత స్తోమత లేదురా, మనము
అంత స్థాయికి ఎదగలేమో. జస్ట్ ఒక 10,000 20,000 మనం అనేది సంపాదించుకుంటే సాధనేసి ఏం చేస్తుంటే మీ యొక్క ఆలోచన శక్తి అనేది ఏం చేస్తుంటే మీ యొక్క బ్యాలెన్స్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మీ యొక్క సరౌండింగ్స్, అంటే మీ యొక్క చుట్టుపక్కల ఎవరైతే వ్యక్తులు అనేవి ఉన్నారో వాళ్ళుగా ఏం చేస్తుంటే మీ యొక్క ఆలోచన శక్తిని సేమ్ డిక్రీజ్ చేస్తుంటారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఐడియా అనేది వచ్చింది, ఆ ఐడియా వచ్చి మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి చెప్పినట్టయితే అదే నీకెందుకు ఇలాంటి ఆలోచన, ఇది మనం చేయలేము అనేసి ఏం చేస్తుంటే ప్రతి ఒక్కటి నీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాని అనేది తగ్గించేస్తుంటారు ఫ్రెండ్స్. సేమ్ అలాగే తీసుకున్నట్టే మన యొక్క ప్రొఫెసర్ కావచ్చు, మన యొక్క టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అదే నువ్వు మంచిగా జాబ్ చేసుకో, ప్లస్ మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకునేసి చాలా మంది చెప్తారు. కాకపోతే దాన్ని ఎలా అచీవ్ కావాలా, దాని ప్రతి ఒక్కటి ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే ఎలా థింక్ చేయాలా, ప్లస్ ప్రాక్టికల్ గా ఎలా ఆలోచించాలనేసి ఒక్కరికని చెప్పారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకు చెప్పదు అని అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే అంత స్థాయికి మాత్రం ఆలోచిస్తారు. జస్ట్ ఏదైతే బుక్ అనేది ఉందో ఆ బుక్ ను పట్టుకొని దాన్ని చెప్తారు, ప్లస్ ప్రాక్టికల్ గా ఎటువంటి ఆలోచన ఏం కనుంది. కాబట్టి తీసుకున్నట్టయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా తక్కువగా ఆలోచిస్తారు. ప్లస్ మీ యొక్క ఫ్యాకల్టీస్ అనేది ఏం చెప్తారంటే అదే చిన్న నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఒక ప్లేస్మెంట్ కొట్టరా అని చెప్తారు. కానీ కాకపోతే ప్రతి ఒక్కరు ఎవరు కానీ చెప్పదు అదే చిన్న నువ్వు మంచిగా చదువుకొని ఒక బిజినెస్ మ్యాన్ కావాలా, లేకపోతే ఒక మంచి కంపెనీ నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలా, ఒక మంచి CEO కావాలనేసి ఒక్కరు కానీ చెప్పారు ఫ్రెండ్స్. మీ యొక్క లైఫ్ జర్నీలో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ అంటే ఒక్క ఫ్యాకల్టీ అయినా మీకు చెప్పింటారా? ఐ థింక్ ఎవరు కానీ చెప్పింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన అనేది అలా ఉంటది. కాబట్టి మనం ఏదైతే ఈ యొక్క స్టోరీ అనేది నేను డిఫైన్ చేసినా ఆ యొక్క స్టోరీలోనే ఖచ్చితంగా మీకు అనేది ఏముందంటే మీకు ఏదైతే డ్రీమ్ అనేది ఉందో ఆ యొక్క డ్రీమ్ డెఫినేషన్ మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. డ్రీమ్ ఈస్ నథింగ్ బట్ ద థాట్ విచ్ కమ్ ఇన్ యువర్ మైండ్. అంటే నీ యొక్క మైండ్ లో ఏదైతే ఆలోచన అనేది వచ్చిందో దాన్నే ఏమంటారు అంటే డ్రీమ్స్ అనేసి అంటారు ఫ్రెండ్స్. ఓకే, డ్రీమ్ అయితే మీకైతే పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితే వచ్చింది. చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా మందికి ఏం చేస్తారంటే డ్రీమ్స్ అనేవి పెట్టుకుంటారు. ప్రతి ఒక్క డ్రీమ్స్ అనేవి పెట్టుకుంటారు. మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా చాలా మంది ప్రపంచం మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ అనేవి పెట్టుకుంటారు. కాకపోతే ఏదైతే 100% అనేది ఉందో ఆ యొక్క 100% లో ఓన్లీ ఒక 10% ఆఫ్ పీపుల్ మాత్రమే ఆ యొక్క డ్రీమ్స్ అనేది అచీవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. రిమైనింగ్ 90% ఆఫ్ పీపుల్ ఆ యొక్క డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోలేదు. వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎందుకు వాళ్ళు అచీవ్ చేసుకుంటారని అంటే దానికి నేను ఒక చిన్నగా మీకు అనేది ఎగ్జాంపుల్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఆ యొక్క 10% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ డ్రీమ్స్ అనేది పెట్టుకుంటారు. అంటే పర్ఫెక్ట్ డ్రీమ్స్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా వాళ్ళు అనేది పెట్టుకుంటారు. రిమైనింగ్ 90% ఆఫ్ పీపుల్ వచ్చి జస్ట్ ఓన్లీ డ్రీమ్స్ మాత్రమే పెట్టుకుంటారు. మరి పర్ఫెక్ట్ డ్రీమ్స్ అంటే ఏమనేసి మీకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్ డ్రీమ్స్ అంటే నథింగ్ బట్ ద డ్రీమ్స్ విచ్ ఇస్ స్మార్ట్ ఇస్ కాల్డ్ పర్ఫెక్ట్ డ్రీమ్స్. అంటే ఏదైతే స్మార్ట్ గా ఉంటుందో దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ డ్రీమ్స్ అనేసి ఉంటాయి. మరి స్మార్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్మార్ట్? ఈ స్మార్ట్ అనే వర్డ్ కి నేను అనేది ఏం చేస్తానంటే జస్ట్ ఒక చిన్న యాక్రోనమీ ద్వారా మీకు అనేది డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ తీసుకున్నట్టయితే స్మార్ట్ లో ఎస్ అంటే స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే ఏమిటంటే ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐడెంటిఫైడ్. అంటే నీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా నువ్వు అనేది ఐడెంటిఫై చేయాలా, ప్లస్ క్లియర్ గా నువ్వు అనేది ఏం చేయాలంటే డిఫైన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మీరంతా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక పర్సన్ అయితే ఉన్నాడు, తను ఏం చేస్తున్నట్టే ఒక రైటింగ్ అనేది తనకి హాబీ, తన డ్రీమ్ వచ్చి రైటింగ్. రైటింగ్ అంటే ఎలాంటి టైప్, నవల్ రైటింగా, లేకపోతే జర్నలిస్టా, లేకపోతే ఇన్ కేస్ ఒకవేళ తనకనేది ఇంకా సమ్ కేస్ అనేసి ఇలాంటివి ఎప్పుడైతే తీసుకోవాలా, స్టోరీ రైటింగ్ ఇలాంటివి ఎప్పుడైతే నువ్వు ఆలోచన అనేది పెట్టుకుంటావో అప్పుడే ఏమంటారంటే దాన్ని స్పెసిఫిక్ అనేసి అంటారు. ఎప్పుడైతే ఇలాంటి స్పెసిఫిక్ అనేది నువ్వు పెట్టుకుంటావో నెక్స్ట్ నీ యొక్క డ్రీమ్ అనేది డెఫినెట్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్. మెజరబుల్, వాట్ ఈస్ మీన్ బై మెజరబుల్? నీ డ్రీమ్ ఏదైతే ఉండదో దాన్ని ఖచ్చితంగా నువ్వు అనేది ఏం చేయాలంటే మెజర్ చేసే విధంగా ఉండాలి. అంటే మెజర్ చేసే విధంగా ఎలాగ ఉండాలి అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికంటూ పర్ఫెక్ట్ టైం అనేది ఉండాలి, ప్లస్ దాని క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి నువ్వు అనేది ఏం చేయాలంటే డిఫైన్ చేసే విధంగా ఉండాలి. దాన్ని ఏమంటే మెజరబుల్ అనేసి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే అదే నా యొక్క డ్రీమ్ వచ్చి నేను అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలనేసి అనుకుంటాం. మరి అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే ఎంత అనుకోవాలి? దానికంటే కొద్దిగా ఫిగర్ అంటూ ఏం లేదా? కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి మెజరబుల్ ఐడియాస్, మెజరబుల్ అంటే పర్ఫెక్ట్ గా మీద అనేది టైం కావచ్చు, క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి మీద ఏం చేయాలంటే డిఫైన్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టే ఏ తీసుకున్నట్టయితే ఏమంటే అచీవబుల్. అంటే నీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసే విధంగా ఉంటుంది. ఇట్ షుడ్ బి డెఫినెట్లీ యూ హ్యావ్ టు అచీవ్. అలాంటి డ్రీమ్ అనేది నువ్వు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఆర్ స్టాండ్స్ ఫర్ రిలవెంట్. రిలవెంట్ అంటే ఏమంటే ఇట్ షుడ్ బి క్లోజ్లీ కనెక్టెడ్.
ఏదైతే నువ్వు డ్రీమ్ అనేది పెట్టుకున్నావు అది ఖచ్చితంగా నీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ కి ఖచ్చితంగా క్లోజ్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ టీ తీసుకున్నట్టయితే టీ స్టాండ్స్ ఫర్ టైమ్ బాండ్. వాట్ ఈస్ మీన్ బై టైమ్ బాండ్? టైమ్ బాండ్ అంటే ఏమంటే ఏదైతే నువ్వు అనే డ్రీమ్ పెట్టుకున్నా దానికంటూ పర్ఫెక్ట్ గా ఫిక్స్డ్ డేట్ కావచ్చు, టైం కావచ్చు, ప్రతి ఒక్కటి ఎప్పుడైతే నువ్వు మెన్షన్ చేసుకుంటావో దాన్ని ఏమంటే టైం బాండ్ అనేసి అంటారు. చాలా మంది ఏం చేస్తుంటే వాళ్ళకి డ్రీమ్స్ అయితే పెట్టుకుంటారు, కాకపోతే ఫిక్స్డ్ డేట్ కావచ్చు, టైం కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళైతే పెట్టుకోరు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క స్మార్ట్ ఇలాంటిది ఎప్పుడైతే నువ్వు థింక్ చేస్తుంటావో SMART దీన్ని ఏమంటారు అంటే పర్ఫెక్ట్ డ్రీమ్స్ అంటారు. డ్రీమ్స్ విచ్ ఆర్ స్మార్ట్ ఇస్ పర్ఫెక్ట్ డ్రీమ్స్ అంటారు. సో నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఒక్కరు తీసుకున్నట్టయితే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్ డ్రీమ్స్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఐ విల్ గివ్ యూ 1 సెకండ్ టైం, అంటే 1 మినిట్ టైం అనేది నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. మీ యొక్క లైఫ్ లో ప్రతి ఒక్కరు అనుకుంటారు అది టాప్ నేను 3 డ్రీమ్స్ ఏదైతే ఉంటుందో ఆ 3 డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బుక్ ఏదైతే ఉందో లేకపోతే పేపర్ ఏదైతే ఉందో దాంతో మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క డ్రీమ్స్ టాప్ 3 ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మెన్షన్ చేసుకుంటే మీకు ఒక బైక్ కొనుక్కోవాలనే డ్రీమ్ ఉంది. ఆ బైక్ కొనుక్కోవాలంటే దాని యొక్క కెపాసిటీ సీసీ ఎంత ఉండాలా, దాని యొక్క కాస్ట్ ఎంత ఉండాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ యా డేట్ లోపల నువ్వు ఆ యొక్క బైక్ అనేది కొనాలనుకుంటున్నావు, ప్లస్ ఆ యొక్క బైక్ కాస్ట్ ప్రతి ఒక్కటి నువ్వు అనేది A to Z అనేది ఏం చేసుకుంటే తెలుసుకుంటాయి. ఇలాంటిది పక్క మీద ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నావు, ఆ యొక్క హౌస్ కాస్ట్ ఎంత ఉండాలా, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎంత ఏరియాలో నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నావు, వెదర్ ఇట్ ఈస్ 2 BHK ఒక 2 BHK అయినా లేకపోతే ఇట్ ఈస్ 1 BHK, దాని యొక్క కలర్ ఎలా ఉండాలా, ఇలా ప్రతి ఒక్కటి మీద ఏం చేయాలంటే మీ యొక్క టాప్ 3 డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా మీరు అనేది మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ మెన్షన్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టైప్ yes ఇన్ ద చాట్ బాక్స్. డెఫినెట్లీ మీ యొక్క 3 డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. లైక్ ఫిక్స్డ్ డేట్ అండ్ టైం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా పెట్టుకున్నాం అందరూ. ఓకే, కెన్ వి మూవ్ ఫర్దర్? ఓకే ఫ్రెండ్స్, మీరైతే డ్రీమ్స్ అయితే పెట్టుకున్నారు, దాని తర్వాత ఏం చేయాల్సి అనేసి చాలా మందికి థాట్ అయితే వస్తుంది. ఓకే, నువ్వైతే డ్రీమ్స్ అయితే పెట్టుకున్నావు, డ్రీమ్స్ పెట్టుకున్న తర్వాత నువ్వు అనేది ఏం చేయాలంటే ఆ యొక్క డ్రీమ్ అనేది లవ్ చేయాలా. వాట్ ఈస్ మీన్ బై లవ్? లవ్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఒక అమ్మాయిని అయితే లవ్ చేసినట్టే ఏం చేస్తారు మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం నువ్వు గ్యాదర్ చేసుకుంటావు. ప్రతి ఒక్కటి తను ఏం చేస్తుంది, ఏమి ప్రతి వీకెండ్స్ ఎక్కడ, ప్రతి ఒక్కటి నువ్వు ఏం చేస్తుంటే గ్యాదర్ చేసుకుంటావు. సేమ్ నువ్వు కానీ నీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ యొక్క డ్రీమ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి నువ్వు అనేది గ్యాదర్ చేసుకో. దాన్ని ఏమంటే లవ్ అనేసి అంటే నీ యొక్క డ్రీమ్ పైన నువ్వు లవ్ అనేది చూపియాలి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అందుకే. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే నీ యొక్క డ్రీమ్ ఏదైతే ఫోటో ఉందో ఆ యొక్క ఫోటోని ఖచ్చితంగా నువ్వు అనేది ఏం చేయాలంటే మీ యొక్క బెడ్రూమ్ కావచ్చు, వాష్రూమ్ కావచ్చు, నెక్స్ట్ నీ యొక్క మొబైల్ ఫోన్ ఉంది కదా, మొబైల్ ఫోన్ ఫ్రంట్ స్క్రీన్ లో, నెక్స్ట్ ల్యాప్టాప్ ఉన్నట్టయితే ల్యాప్టాప్ లో, ఇలా ప్రతి ఒక్క దాంతో నువ్వు అనేది ఏం చేయాలంటే మెన్షన్ చేసుకోవాలా. దెన్ మెన్షన్ ప్రతి ఒక్కటి నువ్వు అనేది ఏం చేసుకుంటే మెన్షన్ చేసుకోవాలి. దీనివల్ల ఏం ఉపయోగం అని అంటే మీ యొక్క డ్రీమ్స్ అనేది 24 hours అంటే 24 గంటలు అనేది మీ యొక్క ఫ్రంట్ మీ యొక్క కళ్ళ ముందర ఉంటది. అది కాకుండా మీకు ఏం చేస్తుంటే డిఫైన్ చేస్తుంటది, ప్రతి ఒక్కటి మీకు గుర్తు చేస్తుంటారు. అదే నేను ఈ యొక్క డ్రీమ్ ఈ డేట్ లోపల పెట్టుకున్నా, ఖచ్చితంగా ఈ డేట్ లోపల ఏం చేయాలంటే నా యొక్క డ్రీమ్ ని నేను అచీవ్ చేయాలని ఇలాంటి నువ్వు అనేది ఎప్పుడైతే దీన్ని ఏమంటే ఫిక్స్డ్ డ్రీమ్స్ అనేసి అంటారు. ఓకే, అందుకు అర్థమైనట్టయితే వీ క్యాన్ మూవ్ ఫర్దర్. ఇంకా కొద్దిగా మనకి ఫర్దర్ గా వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే, అందుకు అర్థమైంది కదా? ఓకే, మీకు కానీ అర్థమైనట్టయితే ప్లీజ్ టైప్ yes ఇన్ ద చాట్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దెన్ వీ క్యాన్ మూవ్ ఫర్దర్. ఈ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉందో ఈ యొక్క డ్రీమ్స్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది అనేసి చాలా మందికి థాట్ అయితే వస్తుంది. దానిపైన డిపెండ్ అవుతుంది ఈ యొక్క డ్రీమ్స్ మనం పెట్టుకుంటాం ప్రతి ఒక్క డ్రీమ్, ఆ యొక్క డ్రీమ్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది అనేసి చాలా మందికి అయితే ఒక థాట్ అయితే ఉంటుంది. దాన్ని నేను ఈ రోజు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక జంక్షన్ లో ఒక జంక్షన్ ఉంది, ఆ యొక్క జంక్షన్ లో ఒక పర్సన్ తీసుకున్నట్టయితే నడుచుకొని వెళ్తుంది, ఇంకొక పర్సన్ తీసుకున్నట్టయితే ఒక బైక్ లో వెళ్తుంది, ఇంకో పర్సన్ తీసుకున్నట్టయితే సేమ్ అలాగే బైసైకిల్ ఉంది కదా, బైసైకిల్ వెళ్తుంది, ఇంకొక పర్సన్ తీసుకున్నట్టయితే ఏం చేస్తుంటే మంచి లగ్జరీ జీప్ లో వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే మంచి చాలా లగ్జరీ జీప్ లో వెళ్తుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ యొక్క 4 persons ఉన్నాయి. ఈ యొక్క 4 persons తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క టైం అనేది ఖచ్చితంగా 24 hours ఉన్నాయి. అంటే పర్ డే 24 hours ప్లస్ 1 year కి వర్క్ అనేది ఏముందంటే 365 days అనేది ఉంది. మరి ఈ యొక్క 365 days ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే అక్కడ తీసుకుంటే ఒక పర్సన్ ఏం చేస్తుందో నడుచుకొని వెళ్తుండే, ఇంకో పర్సన్ తీసుకున్నట్టయితే బైసైకిల్ వెళ్తుంది, ఇంకో పర్సన్ తీసుకున్నట్టయితే బైక్ లో వెళ్తుంది, ఇంకో పర్సన్ తీసుకున్నట్టయితే మంచి లగ్జరీ జీప్ లో వెళ్తుంది. వై, వాట్ ఈస్ ద రీజన్? మీకు కానీ రీజన్ తెలిసినట్టయితే ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే
Okay, I will tell you the reason. What is the reason? I will tell you. వాట్ ఈస్ ద రీజన్? ఏమి రీజన్ అంటే వాళ్ళ చేసే పని పైన, ఏదైతే పని చేస్తుంటారో దానిపైన డిపెండ్ అవుతారు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్, కాబట్టి మీ యొక్క డ్రీమ్స్ అనేది దానిపైన డిపెండ్ అవుతాయి. అంటే ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే రైట్ యాక్షన్. రైట్ యాక్షన్ అంటే ఏమంటే సరైన పని. ఈ యొక్క ఏదైతే పని ఉందో దానిపైన డిపెండ్ అవుతుంది. ఈ పని అనేది నేను ఎలా డిఫైన్ చేస్తున్నా అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీ యొక్క డ్రీమ్ అనేది ఏది ఉందంటే ఒక BMW కార్ కావచ్చు, లేకపోతే ఒక హౌస్ అనే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా, ఒక 40 lakhs హౌస్ అనే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటాం. కాకపోతే మీరేం చేస్తున్నా అంటే ఒక 10,000 ఒక 20,000 గెయిన్ చేసుకుంటాం. మరి 10,000 మీరు 20,000 గెయిన్ చేసుకున్నట్టయితే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారా, లేకపోతే మీ యొక్క డ్రీమ్స్ ని అచీవ్ చేయగలుగుతారా? అచీవ్ చేయలేదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క డ్రీమ్స్ ని అచీవ్ చేయలేదు. దెన్ హౌ వీ క్యాన్ డూ? దెన్ వెన్ యూ క్యాన్ జనరేట్ అంటే నియర్లీ నువ్వు ఎప్పుడైతే ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే నువ్వు జనరేట్ చేయగలుగుతావో అప్పుడు నీ యొక్క డ్రీమ్ అనేది నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమనేసి మీరు తెలుసుంటే ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ మీన్ బై ప్యాసివ్ ఇన్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసివ్ ఇన్కమ్ కంటే ముందు నేను వచ్చి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏమో చెప్తా. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది ఏం చేస్తున్నా అంటే పని చేస్తున్నా, ఆ పనికి తగ్గట్టు మీకు అనేది ఇన్కమ్ అనేది ఇస్తే దాన్ని ఏమంటారు యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మీరు జాబ్ అయితే చేస్తుండ్రు, మీరు జాబ్ చేస్తే మీరు ఖచ్చితంగా పని చేస్తేనే మీకు అనేది ఇన్కమ్ అనేది ఇస్తారు. అదే మీరు పని చేయాలంటే మీకు ఇన్కమ్ అనేది ఇస్తారా? ఇవ్వదు. దీన్ని ఏమంటారు అంటే యాక్టివ్ ఇన్కమ్ అనేసి అంటారు. సేమ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమంటే, ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ నువ్వు పని చేసినా చేయకపోయినా నీకు అనేది ఏమైతుందంటే ఇన్కమ్ వస్తానంటది. దాన్ని ఏమంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేసి అంటారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మినిమం ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ నువ్వు ఎప్పుడైతే జనరేట్ చేయగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఏం చేయగలుగుతావు, ఖచ్చితంగా నువ్వు అనేది ఏం చేసుకోవచ్చు అంటే నీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే నీ యొక్క డ్రీమ్ దానిపైన డిపెండ్ అవుతుంది అనేసి అంటే రైట్ టైం అనేసి అంటారు. రైట్ టైం అంటే ఏమంటే సరైన సమయం. ఈ యొక్క టైం అనేది ప్రతి ఒక్క పైన అనేది ఏమైతుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటది. సేమ్ అలాగే ఈ యొక్క టైం దేనిపైన డిపెండ్ అవుతుంది అనేసి అంటే, దీనికి ఒక మీకు చెప్తాను. మీరు ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా, మీ డ్రీమ్ అనేది పెట్టుకుంటారు, ఆ డ్రీమ్ లో మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మీ యొక్క టైం అనేది డిపెండ్ అవుతుంది. ఎలాగంటే మీరు రైట్ బ్రదర్స్ అనే వ్యక్తులు అయితే మీకైతే తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకనొక టైంలో ఒక యంత్రాన్ని కనిపెట్టాలనుకున్నారు. కనిపెట్టే స్టేజ్ లో స్టార్టింగ్ లో ఏమైందంటే చాలా మంది అవమానిస్తున్నారు. చాలా మంది అదే వీళ్ళేమో పిచ్చోళ్ళు లెక్క ఉన్నారు, ఇలా చేస్తున్నారు ఏమనేసి ప్రతి ఒక్కరు అవమానిస్తున్నారు. ఎంత అవమానించినా కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు అంత పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే డ్రీమ్ ఉందో దాని డ్రీమ్ ని అట్ లాస్ట్ వాళ్ళు అచీవ్ అయినారు. అంటే మీరు కానీ స్టార్టింగ్ ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో దానికోసం మీ స్ట్రగుల్ ఫేస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ అనేది వస్తాయి. దాన్ని ఏమంటే స్టార్టింగ్ టైం అనేది. ఈ స్టార్టింగ్ టైం అనేది మీ యొక్క డ్రీమ్ పైన కానీ డిపెండ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్టయితే మీ యొక్క డ్రీమ్ అనేది ఇంకా దానిపైన డిపెండ్ అవుతుంది. అంటే నీ యొక్క రైట్ డైరెక్షన్ అనేసి అంట. రైట్ డైరెక్షన్ అంటే ఏమంటే సరైన వే. ఎప్పుడైతే నువ్వు సరైన వే అనేది నిర్మించుకుంటావు, ఈ యొక్క వే దానిపైన డిపెండ్ అవుతుంది. దానిపైన డిపెండ్ అవుతుంది అంటే నువ్వు ఏదైతే వర్క్ అనేది చేస్తున్నావో దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే గ్యాదర్ చేసుకుంటావో, టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, నీ యొక్క డ్రీమ్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎప్పుడైతే నువ్వు టోటల్ గా గ్యాదర్ చేసుకుంటావు అప్పుడు ఈ యొక్క వే అనేది నీకు డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్టయితే రైట్ ఎనర్జీ. వాట్ ఈస్ మీన్ బై రైట్ ఎనర్జీ? రైట్ ఎనర్జీ అంటే ఏమంటే సరైన శక్తి. ఈ సరైన శక్తి దానిపైన డిపెండ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డ్రీమ్ వచ్చి ఒక మంచి ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే ఒక మంచి హౌస్ అనేది నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నావు. మరి నువ్వు మంచి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలంటే నువ్వు ఒకటే చేయగలుగుతావా? చేయలేవు. ఖచ్చితంగా చేయలేవు. దానికి కొద్దిగా టీం వర్క్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు టీం వర్క్ తో పనిచేస్తావు అప్పుడు ఏమైతుందంటే ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు విత్ ఇన్ షార్ట్ టైం లోనే నీ యొక్క డ్రీమ్ అనేది నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటావు. కాబట్టి మెయిన్ గా ఈ యొక్క డ్రీమ్స్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. అంటే మెయిన్ గా 4 పైన డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చి నువ్వు చేసే పని పైన డిపెండ్ అవుతుంది, నీ యొక్క టైం పైన డిపెండ్ అవుతుంది, ప్లస్ నువ్వు ఏదైతే వే అని నిర్మించుకున్నావో దానిపైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్టయితే నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పైన కానీ ఈ యొక్క డ్రీమ్స్ అనేది డిఫైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరికి అర్థమైనట్టయితే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, వీ కెన్ మూవ్ ఫర్దర్. ఇంకా మనం కొద్దిగా ఫ్రంట్ కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే అర్థమైంది ఈ యొక్క డ్రీమ్స్ అనేది ఎలా పెట్టుకోవాలో, ఫిక్స్డ్ డ్రీమ్స్ అంటే ఏమనేసి టోటల్ గా మీకు అయితే అర్థమైంది. ప్లస్ ఈ యొక్క డ్రీమ్స్ అనేది దానిపైన కానీ పెట్టుకున్నారో దాని కానీ ప్రతి ఒక్కటి అర్థమైంది. ప్లస్ ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ యొక్క డ్రీమ్స్ మీరు ఏదైతే పెట్టుకున్నారో హౌ టు అచీవ్ డ్రీమ్స్, మీ యొక్క డ్రీమ్స్ ని ఎలా అచీవ్ చేసుకోనేసి నేను ఒక జస్ట్ కొన్ని పాయింట్స్ అయితే చెప్తా. ఈ యొక్క పాయింట్స్ ని ఎవరైతే పర్ఫెక్ట్ ఫాలో అవుతారో ఇట్ ఈస్ లైక్ ఎ టూల్స్. ఈ యొక్క టూల్స్ ని పర్ఫెక్ట్ గా ఎవరైతే చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఈ యొక్క
ఏదైతే పెట్టుకున్నావో ఖచ్చితంగా వాళ్ళని ఏం చేసుకోవచ్చు అంటే అచీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ప్లాన్. ఫస్ట్ ఎక్విప్మెంట్, ఫస్ట్ టూల్ ఏదంటే ప్లాన్. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఏం చేస్తుంటారు, ప్లాన్ అయితే పెట్టుకుంటారు, కాకపోతే ఆ ప్లాన్ లో 90% మెంబర్స్ అనేది ఏమైతుందంటే ఫెయిల్ అవుతారు. వై దే విల్ ఫెయిల్? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ప్లాన్ పెట్టుకుంటారు, కాకపోతే 90% పీపుల్ ఫెయిల్ అవుతారు. ఓన్లీ 10% విల్ సక్సీడ్. ఎందుకు వీళ్ళు 90% ఆఫ్ పీపుల్ అనేది ఫెయిల్ అవుతారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్లాన్ అయితే పెట్టుకుంటారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా చేయరు. ప్రతి ఒక్క 90% ఆఫ్ పీపుల్ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఎవరైతే 10% ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో ఆ యొక్క ప్లాన్ తగ్గట్టు వాళ్ళు అనేది ఏం చేస్తారంటే మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అనేది ఏం చేస్తారంటే ఆ యొక్క డ్రీమ్ అనేది అచీవ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఖచ్చితంగా ప్లాన్ అనేది ఉందా. ప్లస్ ఆ ప్లాన్ అనేది మీరు అనేది ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ అనేది ఏం చేయాలంటే మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇంప్లిమెంట్ ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు అనేది ఏమవుతుంది, మీ యొక్క డ్రీమ్ అనేది అచీవ్ చేసుకోగలుగుతారు. ఈ యొక్క ఇంప్లిమెంట్ అనేది ఎలా చేయాలనేసి మీకు చాలా ఆలోచన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే నువ్వు స్టెప్ బై స్టెప్ అనేది ఇంప్లిమెంట్ చేస్తావో నీకు అట్ లాస్ట్ ఏమైతుందంటే అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కానీ ఎప్పుడైతే నువ్వు స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నావు, ఆ ప్లాన్ ని నువ్వు స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయి, ఖచ్చితంగా నీకు అనేది ఏమవుతుంది అంటే నీ యొక్క డ్రీమ్స్ అనేది అచీవ్ చేయగలుగుతారు. నెక్స్ట్ సెకండ్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్స్ బై కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అంటే ఏమి? If anybody knows, please type your answer in the chat box. What is meant by confidence? Okay friends, I will tell you. Self confidence, first of all, confidence ante emante nee paina nammakaన్ని ఏమంటారంటే కాన్ఫిడెన్స్. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమంటే నీ పైన నీకు ఉన్న నమ్మకాన్ని ఏమంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఏదైతే డ్రీమ్ అనేది పెట్టుకున్నావో ఫస్ట్ నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మిన తర్వాతే ఎంతమంది, ఒక 100 మంది, ఒక 1000 మంది వచ్చినా సరే, వాళ్ళు చెప్పినా సరే, మీరు అనేది ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే పెట్టుకున్నా మీ డ్రీమ్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. చాలా మంది 100 మంది 100 రకాలుగా చెప్తున్నా సరే ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరు ఏదైతే పెట్టుకున్నావో దాని తగ్గట్టు పని చేయాలి. ఇదంతా ఎలా లభిస్తుంటే మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది 100% అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది 100% ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మూవింగ్ టు ద థర్డ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ యొక్క డ్రీమ్స్, మీ యొక్క డ్రీమ్ ఏదైతే పెట్టుకున్నారో దాని అనేది ఏం చేయాలంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉంది కదా, ఆ బర్నింగ్ డిజైర్ గా మీరు అనేది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ చేంజింగ్ ఇంటూ బర్నింగ్ డిజైర్ చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బర్నింగ్ డిజైర్ ఇంటూ గోల్ గా చేంజ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఏదైతే గోల్ ఉందో ఆ యొక్క గోల్ ని చేంజ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు షార్ట్ టర్మ్, అంటే షార్ట్ టర్మ్ గోల్స్ గా నువ్వు అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా నీ యొక్క డ్రీమ్స్ అని నువ్వు అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ మెయిన్ ఇంపార్టెంట్ టూల్. ఏదైతే నువ్వు అచీవ్ చేయాలనుకుంటున్నావు కదా నీ యొక్క డ్రీమ్స్ ని, ఈ యొక్క డ్రీమ్స్ లో వెరీ ఇంపార్టెంట్ వన్, ఫోర్త్ వన్ ఏమంటే కంటిన్యూస్ ఎఫర్ట్. ఈ కంటిన్యూస్ ఎఫర్ట్ అంటే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఏం చేస్తారంటే ఒక డ్రీమ్ అయితే పెట్టుకున్నా దాని తగ్గట్టు మీరు పని చేస్తారు. మీరు ఫస్ట్ టైం ఏమైతే ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ నువ్వు ప్రయత్నించాలి. మళ్ళీ నువ్వు సెకండ్ అటెంప్ట్ అనేది చేయాలి. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ లో కానీ ఏం చేయాలంటే నువ్వు ఫెయిల్ అవుతావు. అలా నువ్వు ఎప్పుడైతే సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా, థర్డ్ ఫెయిల్ అయినా, ఫోర్త్ ఫెయిల్ అయినా కంటిన్యూస్ గా ట్రై చేస్తావు. అట్ లాస్ట్ నువ్వు అని ఏమైతుందంటే నీ యొక్క డ్రీమ్స్ అనేది అచీవ్ చేయగలుగుతావు. ఎలాగంటే ఇట్ ఈస్ లైక్ ఏ నెవర్ స్టాప్. అంటే నీ యొక్క ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని నెవర్ గివ్ అప్, ఎప్పుడు కానీ గివ్ అప్ అనేది చేయకూడదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నారు. తను తీసుకున్నట్టయితే నియర్లీ చాలా టైమ్స్ ఫెయిల్ అయినా, ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయినా సరే అట్ లాస్ట్ ఏదైతే తన యొక్క డ్రీమ్ అనేది ఉందో దాన్ని ఏం చేసినంటే ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టుకొని ఎంత ఫెయిల్యూర్ వచ్చినా నువ్వు అనేది ఎలా ఉండాలంటే బీ రెడీ టు ఫేస్ ఫెయిల్యూర్ ఫేస్ చేసేకి నువ్వు రెడీగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటే ఫెయిల్యూర్ కి చాలా మంది భయపడుతుంటారు. ఇలా కాకుండా ఎప్పుడైతే నువ్వు రెడీగా ఫెయిల్యూర్ ఫేస్ చేసేకుంటావో అప్పుడు ఏం చేసేవచ్చు నీ యొక్క డ్రీమ్ ని నువ్వు అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యూ సక్సీడ్ ఇన్ యువర్ డ్రీమ్ దెన్ ఎవరి ఫెయిల్యూర్ బికమ్ లెజెండరీ. అంటే నువ్వు నీ యొక్క డ్రీమ్ లో నువ్వు సక్సెస్ అయినట్టయితే ప్రతి ఒక్క ఫెయిల్యూర్ అనేది ఏమైతే నీకు ఒక లెజెండరీ లాగా అనిపిస్తూ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు అనేది ఏం చేస్తారంటే కంటిన్యూస్ ఎఫర్ట్ తో నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క డ్రీమ్స్ అనేది అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నట్టయితే ఏదైతే ఉందో నెవర్ గివ్ అప్. నువ్వు ఎప్పుడు కానీ గివ్ అప్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా. ఎప్పుడైతే నువ్వు గివ్ అప్ అనేది చేస్తావో అప్పుడు నీ యొక్క
ఏదైతే ఉందో వదిలేసినట్టు, నీ యొక్క డ్రీమ్స్ ని అక్కడ వదిలేసినట్టయితే నెక్స్ట్ పద్ధతిగా ఏంగా నువ్వు అనేది ఏం చేయాలంటే మూవ్ కాలేవు. కాబట్టి నెవర్ గివ్ అప్, నువ్వు ఎప్పుడు కానీ గివ్ అప్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, అర్థమైనట్టయితే ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్. Next one I will continue. Next one I will continue. Next point. Still more points is there. I will continue. Still more points. Next point, very important point. It is nothing but come out of a comfort zone. Comfort zone ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ జోన్ నుంచి మీరు అనేది ఏం చేయాలంటే బయటకు రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క కంఫర్ట్ జోన్ అనేది ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది అలవాటు పడిపోయింటారు. కంఫర్ట్ జోన్ ఏదైతే ఉన్నాయో దానికి అలవాటు పడిపోయింటారు. దాని నుంచి మీరు బయటకు రావాలా. ప్లస్ రిస్క్ ని ఖచ్చితంగా ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకున్నట్టయితే మీ యొక్క డ్రీమ్స్ అనేది నువ్వు అచీవ్ చేయవచ్చు. చాలా మంది ఏం చేస్తుంటే రిస్క్ తీసుకునేకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ప్లస్ చాలా మంది ఏం చేస్తుంటే కంఫర్ట్ జోన్, నాకు ఇదే బాగుంది అనేసి ఏం చేస్తుంటే వాళ్ళు కొత్తగా ప్రయత్నించారు, కొత్తగా ఏది కానీ ఆలోచించారు, కొత్తగా ఏది కానీ ప్రయత్నించారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఖచ్చితంగా మీరు ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో దాని నుంచి బయటికి రావాలా. ప్లస్ మీరు రిస్క్ తీసుకునేకి రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నట్టయితే మీరు ఎప్పుడు కానీ కన్సిస్టెన్సీగా ఉండాలి. మీ యొక్క డ్రీమ్ అనేది ఎప్పుడు కానీ స్టేబుల్ గా ఉండాలి. యూ హ్యావ్ టు స్టబాన్ టు యువర్ డ్రీమ్స్. మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉందో దానికోసం మీరు అనేది ఏమైతే స్టబాన్ కావాలి, ఖచ్చితంగా మీరు స్టబాన్ కావాలి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే సాక్రిఫైస్. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ యొక్క డ్రీమ్స్ కోసం కొన్ని టైం కావచ్చు, మీ యొక్క లేట్ టైం కావచ్చు, యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ లేట్ టైం అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఆల్ ద జోన్స్. ఓకే, వెన్నెవర్ మీరు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేసేకి రెడీగా ఉంటారో అప్పుడు మాత్రమే మీ యొక్క డ్రీమ్స్ అనేది అచీవ్ చేసుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే మీ యొక్క డ్రీమ్స్ కోసం చాలా మంది ఏం చేస్తారంటే ఇన్ కేస్ మా యొక్క పేరెంట్స్ నేను వదలలేను, లేకపోతే ఇన్ కేస్ ఒక గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే నేను అలాంటి సాక్రిఫైస్ చేయాలనేసి చాలా మంది ఏం చేస్తుంటే ఇలాగ ఆలోచిస్తుంటారు. కాబట్టి మీ యొక్క డ్రీమ్స్ కోసం కొన్ని డేస్, ఒక 10 days కావచ్చు, లేకపోతే మీరు ఎన్ని డేస్ అయితే ఫిక్స్ అయినారో అన్ని డేస్ అనేది ఎప్పుడైతే మీరు సాక్రిఫైస్ చేసే రెడీగా ఉంటారో, ప్లస్ మీ యొక్క టైం ని కానీ ఖచ్చితంగా కొన్ని లేట్ అవర్స్ అనేది మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే మీ డ్రీమ్ కోసం మీరు ఏం చేయాలంటే స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది పాయింట్స్. నెక్స్ట్ చాలా లాస్ట్ పాయింట్, బట్ ఇట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ నెవర్ బి అఫ్రైడ్. ఎప్పుడు కానీ మీ యొక్క డ్రీమ్స్ కోసం ఎప్పుడు కానీ మీరు భయపడద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడైతే మీరు భయపడతారో మీ యొక్క డ్రీమ్స్ ని నువ్వు అచీవ్ చేయలేదు. కాబట్టి భయం అనేది చాలా మంది ఏం చేస్తుంటే పెద్ద డ్రీమ్స్ అనేవి పెట్టుకుంటారు. పెద్ద డ్రీమ్స్ పెట్టుకునేసి ఏం చేస్తుంటే అదే నేను అది సాధిస్తానా లేదా అనేసి ఏమంటే చాలా భయపడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే నువ్వు భయపడతావు నీ యొక్క డ్రీమ్స్ ని నువ్వు అచీవ్ చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే భయపడకుండా నెవర్ యూ షుడ్ బి అఫ్రైడ్. ఎవరికి గుంచుగా నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్లస్ నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే డోంట్ బి అఫ్రైడ్ అండ్ డోంట్ బి షై. ఎప్పుడు కానీ నువ్వు అనేది సిగ్గుపడకూడదు. చాలా మంది ఏం చేస్తుంటే సిగ్గుపడుతూ ఉంటారు. అదే నా యొక్క డ్రీమ్ ని నేను చెప్పుకోలేక చాలా మంది ఏం చేస్తుంటే సిగ్గుపడుతుంటారు. బయట మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మీ ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళకందరూ చెప్పుకోలేక చాలా మంది ఏం చేస్తుంటే సిగ్గుపడుతుంటారు. కాబట్టి ఈ సిగ్గు అనేది ఖచ్చితంగా మీకు పడకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క పాయింట్స్ అనేది మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో ఖచ్చితంగా ఏం చేసుకోవచ్చు అంటే మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటా. ఐ థింక్ ఆల్ మెంబర్స్ క్యాన్ అండర్స్టాండ్. జస్ట్ ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ విత్ బ్రీఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ అంటే ఏమో డెఫినేషన్ అనేది చూసినాం. డ్రీమ్స్ అంటే ఏమంటే ద థాట్స్ విచ్ కమ్ ఇన్ యువర్ మైండ్. నీ యొక్క మైండ్ లో ఏదైతే థాట్స్ అనేది వస్తుందో దాన్ని ఏమంటే డ్రీమ్స్. ప్లస్ ఫిక్స్డ్ డ్రీమ్స్ అనేది ఎలా పెట్టుకోవాలో పక్కా డేట్ కావచ్చు, టైం కావచ్చు, ప్రతి ఒక్కటి దాని గురించి ప్రతి ఒక్కటి నువ్వు అనేది ఏం చేయాలంటే ఫిక్స్డ్ డ్రీమ్స్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా నెక్స్ట్ వన్ నీ యొక్క డ్రీమ్స్ అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. నీ యొక్క టైం కావచ్చు, నువ్వు యొక్క చేసే పని కావచ్చు, ప్రతి దానిపైన డ్రీమ్ అవుతుంది. ప్లస్ హౌ టు అచీవ్ డ్రీమ్స్. నీ యొక్క డ్రీమ్స్ ని నువ్వు ఎలాగా అచీవ్ చేసుకోవాలనేసి నెక్స్ట్ టాపిక్. ఈ యొక్క టాపిక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్లాన్ అనేది ఉండాలా. నెక్స్ట్ కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది నువ్వు చేసిన తర్వాత, కంటిన్యూస్ ఎఫర్ట్ చేసిన తర్వాత నీ యొక్క కంఫర్ట్ జోన్స్ నుంచి నువ్వు బయటికి వచ్చేవాళ్ళ. ప్లస్ నీ యొక్క రిస్క్ తీసేకి రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కానీ కోల్పోకూడదు. యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ అండ్ డోంట్ బి షై. ఎప్పుడైతే ఇలాంటి క్వాలిటీస్ ఏదైతే ఈ బుల్లెట్ లాంటి పాయింట్స్ ఉంటాయి ఇదంతా ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావు ఖచ్చితంగా ఏం చేసుకోవచ్చు అంటే నీ యొక్క డ్రీమ్స్ ని నువ్వు అచీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందరికి అర్థమైంది కదా? ఓకే ఫ్రెండ్స్, అందరికి అర్థమైనట్లయితే ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్ ఫ్రెండ్స్. ఓకే, ఫైనలీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. నేను ఒకసారి మీకు ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే I would like to tell you one small quote that is nothing but dreams are not the one which come while you sleep. Dreams are the one which will not let you the sleep. అంటే డ్రీమ్స్ అంటే ఏదంటే నువ్వు నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు, నిన్ను నిద్రపోకుండా చేసేదాన్ని ఏమంటే డ్రీమ్స్ అంటారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది. మీ యొక్క డ్రీమ్స్ అనేది హార్ట్ఫుల్ గా నెరవేరాలి. ప్లస్ మీ యొక్క డ్రీమ్స్ ని ప్రతి ఒక్కరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫైనలీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీబడి క్యాన్ ఆస్క్ క్వశ్చన్స్. ఎవరికైనా క్వశ్చన్స్
అడగాలనుకున్నట్టయితే అడగండి ఫ్రెండ్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ ఎక్సలెంట్ గా అసలు డ్రీమ్స్ ఎలా అచీవ్ చేయాలని చాలా బాగా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పార్టిసిపెంట్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సార్, క్వశ్చన్స్ కూడా పార్టిసిపెంట్స్ జస్ట్ 1-2 క్వశ్చన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అనేది దగ్గర పడింది. సో జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ తీసుకొని మనం ఈ సెషన్ ఎండ్ అప్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే టైంని మన డ్రీమ్స్ కోసం కరెక్ట్ గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. టైంని నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి మన డ్రీమ్స్ కోసం ఎలా పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే ప్రెసెంట్ తీసుకున్నట్టయితే ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది టైం అనేది వేస్ట్ చేస్తుంటారు. ఎలాగంటే మొబైల్ యూస్ చేయడం కావచ్చు, లేకపోతే యూట్యూబ్ చూడడం కావచ్చు, టీవీ చూడడం కావచ్చు, చాలా మంది వేస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఏదైతే నువ్వు వేస్ట్ చేసే టైం ఉందో ఆ యొక్క టైం ని నీ కోసం ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయి దానికోసం స్పెండ్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీద టైం వేస్ట్ కాకుండా ఉంటాయి. ప్లస్ మీకు కొంత టైం అనేది లభిస్తుంది. దానికోసం ఏం చేసుకోవచ్చు, ఆ టైం ని దాంతో కేటాయించవచ్చు. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే హౌ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్ సార్. ఓకే హౌ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమంటే మీకు అందరూ తెలిసిందే. ఎలా జనరేట్ చేసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ లైక్ అఫిలియేటివ్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. మీకు అఫిలియేటివ్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉన్నట్టయితే దాని నుంచి చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రీలాన్సర్ అనేది ఉంటుంది. ఫ్రీలాన్సర్ యూటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ అనేది ఉంటుంది. కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. ఇలాగా నువ్వు అనేది ఏం చేసుకోవచ్చు అంటే నీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా పర్ఫెక్ట్ ఐడియా కావాలంటే కన్సల్ట్ ఐ క్యాన్ గైడ్. యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుందాము. హౌ టు ఫాలో డ్రీమ్స్ వైల్ వర్కింగ్. అంటే మనం ఏదైనా వేరే వర్క్ చేసేటప్పుడు మన డ్రీమ్స్ ని మనం ఎట్లా ఫాలో అవ్వాలి. ఓకే మీరు ఏదైతే వర్క్ చేస్తుందో అప్పుడు మీ యొక్క డ్రీమ్స్ ని ఎలా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వర్క్ చేస్తుందో దాన్ని పర్ఫెక్ట్ గా ఫోకస్ చేయండి. ఆ వర్క్ పైన నువ్వు 100% ఫోకస్ చేయి. ఫోకస్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనిషి అనేది ఏదైనా ఒక పని పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడు, 2 పనులు ఒకేసారి చేయలేడు. కాబట్టి ఆ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీ యొక్క డ్రీమ్స్ ని పర్ డే ఇంత టైం అనేది కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క టైం ఏదైనా ఉంది, ఆ యొక్క టైం ని నువ్వు కేటాయించండి. ఒక 4 hours కావచ్చు, 5 hours కావచ్చు. పర్ఫెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేటాయించండి. కేటాయించినట్టయితే నీకు పర్ఫెక్ట్ ఈజీ. 2 పనులు ఒకే విధంగా చేసేకైతే చాలా కష్టం. వావ్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ మీరు కూడా చాలా అంటే చాలా యంగ్ ఏజ్ లో, ఇంత మంచి చిన్న ఏజ్ లో కూడా మీరు ఒక డ్రీమ్ తీసుకొని ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ రోజు ఒక మంచి అంటే మీకంటూ కొంతమందికి ఒక ఎంప్లాయ్మెంట్ ని కల్పిస్తూ ఈరోజు మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని మీ యొక్క ఇంత యొక్క వాల్యుబుల్ టైం ని మా పార్టిసిపెంట్స్ కోసం కేటాయించి మా పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, వీళ్ళకి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీ మెయిల్ ఐడికి వాళ్ళు మెయిల్ డ్రాప్ చేస్తారు, అప్పుడు మీరు సొల్యూషన్ ఇవ్వచ్చు. సో ఒకసారి చాట్ బాక్స్ లో మీ మెయిల్ ఐడి డ్రాప్ చేయండి, డెఫినెట్ గా మెయిల్ చేస్తారు. మెయిల్ ఐడి వచ్చేస్తారు. ఆ మెయిల్ ఐడికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు మెయిల్ డ్రాప్ చేయొచ్చు, డెఫినెట్ గా సార్ సొల్యూషన్ ఇస్తారు. ఎస్, ఇక్కడ టైప్ చేశారు ఉదయ్ నాని 277@gmail.com. UDAYNANI277@gmail.com. ఎస్, దిస్ ఇస్ ద సార్ ది సార్ యొక్క మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మెయిల్ డ్రాప్ చేయండి, డెఫినెట్ గా సార్ సొల్యూషన్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మరి పార్టిసిపెంట్స్ ఎందుకోసం అంటే ఈరోజు టెక్నికల్ ఇష్యూ వల్ల ఫేస్బుక్ లైవ్ అనేది రికార్డ్ అవ్వలేదు. సో ఈ యొక్క సెషన్ ని త్వరలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము, డెఫినెట్ గా యూట్యూబ్ మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపెంట్స్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మీరు అందరూ చాలా మంచిగా నేర్చుకుంటున్నారు, మంచిగా ఇంప్లిమెంట్ చేసి మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నారని నేను
ఖచ్చితంగా నమ్మాను గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపటి సెషన్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ మహేష్, ట్రైనర్స్ టీమ్. జై హింద్.